సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. పనిలో కుటుంబ పరిచర్య మందిర నిర్మాణ పనులు కొనసాగులాగిన ఆర్థికమైన వనరులు దేవుడు సమకూర్చలాగిన అనుదినము ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. పనిలో కుటుంబ పరిచర్య గ్రౌండ్స్ లో ప్రతి శనివారము సాయంకాలం 6 గంటలకు బిబ్లికల్ ఫిలిం షో ఉంటుంది. చారిత్రాత్మకమైన బైబిల్ సంబంధించిన మూవీస్ ఉంటే ఎవరైనా దేవుని జ్ఞానం కొరకు అలాగే సువార్త జరుగులాగిన పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నీటుగా బలపరిచే మాట ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకున్నది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసినట్లయితే మన చుట్టూ చాలా అవరోధాలు కనబడుతున్నాయి. దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులు మనల్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆనాటి ఎఫెస్ సంఘంలో కూడా సంఘం బలపడుతున్నప్పుడు వాక్యాన్ని తప్పుడుగా అర్థం చేసుకున్న కొంతమంది అబద్ధమైన బోధలు బోధిస్తున్నవారు. అలాంటి వాళ్ళు ఉద్దేశిస్తూ అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు, ఇదిగో నువ్వు అవివేకమైన విడిచిపెట్టి ప్రభువు చిత్తం ఏమిటో తెలుసుకున్నది. మనం మభ్యపెట్టే పరిస్థితి కొంతమంది అక్కడ దేవుని యొక్క చిత్తం దూరపరిచే లేదా పరలోక రాజ్యం దూరపరిచే పరిస్థితుల్లో ఎక్కువగా వారు ఫోకస్ చేసి దేవుని యొక్క చిత్తాన్ని దూరపరుస్తున్నారు. ఈరోజు మనం కూడా గ్రహించవలసింది ఏంటి అంట, మనం పరలోక రాజ్యం వెళ్ళడం, మన పాపాలు క్షమించబడి పరలోక రాజ్యం వెళ్ళడం. ఈరోజు కొన్నిసార్లు క్రైస్తవం మీద దాడులు చేస్తూ లేదా క్రైస్తవతను దూరపరచడానికి ఇదిగో నీకు ఉద్యోగాలు రావు, ఇదిగో నీకు ఇంకా భవిష్యత్తు ఉండదు, లేదా మీరు మీద అనేక అరాచకాల చేత ప్రభావమైన మాటలు పెడుతూ బెదిరించేవారు ఉన్నారు. ఈరోజు మనం తెలుసుకోవాలి ఆయన చిత్తం ఏమిటో. ఈరోజు ఆయన చిత్తం అంటే భూలోకంలో మన స్థిరపడడం గురించి కాదు నా ప్రసంగమా. ఆయన చిత్తం ఏమిటంటే మనము నేను చాలా బాగుండడం గురించి కాదు, కానీ ఇక్కడ నువ్వు ప్రయాసపడి పరలోక రాజ్యములో స్థలం సంపాదించుకోవడం. ఈరోజు నేను ఆయన చిత్తాన్ని కనుగొన్నాను. ఒకవేళ ఈరోజు నా మీద ఏం జరిగిన నేను చెప్పగలను, నేను క్రైస్తవుని. నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా మొదటి ప్రశ్న, మీరేం చేస్తున్నారు? నేను ఒక పాస్టర్ గారిని. ఒకవేళ మీరు ఏం చెప్పగలుగుతున్నారు? నేను దేవుని యొక్క సేవ చేస్తానని చెప్పగలుగుతున్నా. ఈరోజు నాకు ప్రభు చిత్తము కూడా తెలుస్తున్నది. ఈరోజు చుట్టూన్న పరిస్థితులను వివేకము కలిగి గ్రహించి ఆయన చిత్తాన్ని తెలుసుకోండి. ఆయన చిత్తం ఎవరైతే వెంబడిస్తారో ఆ నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు ఈ లోకంలోని వేదికలను ప్రతిదీ వెతుకు రాబోతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి వందనాలు. అలా మా చుట్టూ అనేకమైన ప్రభావితమైన సంఘటనలు జరుగుతున్నాయి. అలా వారు గ్రహించే శక్తి మాకు దయచేయండి. వాటి యందు మాకు మంచి ఆలోచన దయచేసి ఇగో నీ వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాలు మాకు దయచేసి బలపరచు. నీకు సమృద్ధితో ప్రతి వారిని భద్రపరచండి. వారి ప్రయాసైనా ప్రతిఫలం దయచేయమని యేసు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన యొక్క చిత్తు ప్రకారం వెళ్ళండి. దేవుడు బాగా మిమ్మల్ని ఆశ్రయించును గాక. ఆమేన్.